ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈ వీడియోలో ఇంకొక సినారియో గురించి అండర్స్టాండ్. ఓకే, సో బేసిక్గా మనం ఇప్పటిదాకా ఒక 7-8 యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసాం. అయితే ఈరోజు లుక్అప్ యాక్టివిటీ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా అండర్స్టాండ్. సో ఫస్ట్ పైప్ లైన్ ఒకటి క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ పైప్ లైన్. సో పేరు ఏదో ఒకటి ఇద్దాం, డెమో డేటా. సో దాని తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి కావాలనుకుంటే లుక్అప్ యాక్టివిటీ. సో జస్ట్ డ్రాగ్ ఇట్. ఓకే, సో మీరు కావాలనుకుంటే పేరు మార్చుకోవచ్చు. సో డేటా వ్యాలిడేషన్. సో దాని తర్వాత సెట్టింగ్స్ అని ఉంది. ఓకే, ఇక్కడ కూడా మనకి డేటా సెట్ అని ఉంది. ఓకే, సో ఫస్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. డేటా సెట్, న్యూ. సో SQL సర్వర్. సో Azure SQL database, continue. Source data set, అలానే లింక్డ్ సర్వీస్. సో టేబుల్ ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అయినా టేబుల్ ఓపెన్ ఏం కాదు, యూ కెన్. ఓకే, చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో బేసికల్గా మనకి లుక్అప్ యాక్టివిటీలో డేటా సెట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వైరీ అనేది టేబుల్ అని ఇవ్వచ్చు, యూజ్ క్వైరీ అనేది టేబుల్ ఇవ్వచ్చు, లేకపోతే క్వైరీ ఇవ్వచ్చు, స్టోర్ ప్రొసెసర్. ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా ఇవ్వచ్చు అనమాట. దేర్ ఇస్ నో ప్రాబ్లం. అయితే ఫస్ట్ మనం ఒక టేబుల్ ఇద్దాం. ఇది Azure SQLలో 16 రికార్డ్స్ ఉన్నాయి కదా. లెట్స్ సీ దట్. ఓపెన్, ఎడిట్. ఓకే, సో మీకు కావాలనుకుంటే డేటాని ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి డేటా వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేద్దాం ఇది. ఓకే, వ్యాలిడేట్, డీబగ్. లెట్స్ సీ అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కదా. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, సక్సెస్ అయింది. సో బేసిక్గా మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ? 16 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి? ఒక రికార్డ్ వస్తుంది. సో అది ఒక రికార్డు ఫస్ట్ రో వస్తుంది. ఎందుకు ఫస్ట్ రోనే వస్తుందంటే బేసికల్గా మీరు లుక్అప్ యాక్టివిటీ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ రో ఓన్లీ అనే ఆప్షన్ చెక్ అయి ఉంటుంది, బై డిఫాల్ట్గా అయి ఉంటుంది. నేనేం చెక్ చేయలేదు. ఓకే, సో దీన్ని అన్చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ దట్. సో టోటల్ డేటా వస్తుందో రాదో చూద్దాం. సో ట్రై టు రిఫ్రెష్. ఓకే, సక్సెస్ అయింది. సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 16 రికార్డ్స్. సో వాటి డేటా కూడా చూడండి ఎలా ఉంది. ఇలా మనకి డేటా అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడేంటి, మనం ఇన్పుట్ అనేది టేబుల్ ఇచ్చాను. అలా కాకుండా క్వైరీ కూడా ఇవ్వచ్చు. సో క్వైరీ అంటే నథింగ్ బట్ ఏదైనా సెల్ఫ్ స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే జాయిన్స్ కావచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. నేనైతే ఈ శాంపుల్ సెల్ఫ్ స్టేట్మెంట్ ఇస్తాను. సో ఇక్కడ మీకు క్వైరీ రాయాలనుకుంటే మీరు ఇక్కడ దీన్ని పెద్ద చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వెరీ కంఫర్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. అలా కాదనుకుంటే ఎడిటర్ కూడా ఉందనమాట. సో ఎడిట్ అని క్లిక్ చేస్తే మీకు యూజర్ ఇంటర్ఫేస్ మారిపోతుంది, మీరు ఎక్కడైనా టైప్ చేసుకోవచ్చు. దేర్ నో ఇష్యూ. చూడండి ఇలా మనం ఏంటంటే క్వైరీస్ అనేది కాపీ చేసుకోవచ్చు అనమాట. క్లిక్ ఆన్ ఓకే. సో దాని తర్వాత రన్ చేద్దాం. డీబగ్. సో రన్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, సక్సెస్. ఎన్ని రికార్డ్స్ ఇక్కడ కూడా? 16 రికార్డ్స్. చూడండి. సో ఇలా మనకి ఏంటంటే టేబుల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే అండ్ సెల్ఫ్ స్టేట్మెంట్ అయినా ఇవ్వచ్చు. అలా కాకుండా ప్రొసీజర్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, చూద్దాం ప్రొసీజర్. ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేస్తాం సింపుల్ది. సో క్రియేట్ ప్రొసీజర్ గెట్ డెమో డేటా ADF. ఓకే, యాజ్ begin end set no count on. ఓకే, ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ని ఈ ప్రొసీజర్లో తీసుకుందాం. ఓకే, పేస్ట్, ఎగ్జిక్యూట్ చేద్దాం. సక్సెస్. సో ఫర్ టైమింగ్ టెస్ట్ చేద్దాం. ఎగ్జిక్యూట్. సో ఓకే, లుక్స్ గుడ్. సో ఈ ప్రొసీజర్ని మనం కాపీ చేసి ఇప్పుడు ఇక్కడ స్పెసిఫై చేద్దాం. మీ ఎడిట్, క్లిక్ ఆన్ ఓకే.
అన్చెక్ ఇట్ ఇఫ్ యూ వాంట్ రిఫ్రెష్. ఇలా మనం ఏంటంటే ఏదైతే ప్రొసీజర్ని మనం స్పెసిఫై చేసామో ఆ ప్రొసీజర్ని ఇక్కడ మనం కాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం, డేటా ఏమొస్తుందో చూద్దాం. సో ఇన్ ప్రోగ్రెస్, లెట్స్ వెయిట్. ఓకే, సక్సెస్ అయింది కదా, లెట్స్ సీ దట్. చూడండి, సో మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, మళ్ళీ 16 రికార్డ్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, అలా కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కూడా ఇన్పుట్ పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా పారామీటర్స్ అనుకోండి, వాటిని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ 2 పారామీటర్స్ తీసుకుందాం, ఒకటి ఐడి, 2 ఫైల్ నేమ్. సో లెట్ మీ మోడిఫై చేద్దాం ఈ ప్రొసీజర్ని. ఆల్టర్ సో మనకు తెలుసు కదా ఎలా మోడిఫై చేయాలో. సో ఐడి ఇంట్, సో నేమ్, ఫైల్ నేమ్ అన్నమాట, ఏదైనా వచ్చు, ఫైల్ నేమ్ varchar. ఓకే, దాని తర్వాత వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు @id అండ్ ఫైల్ నేమ్, సారీ నేమా ఫైల్ నేమా, సో టేబుల్ ఏముంది, ఫైల్ నేమే కదా. సో ఫైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు @file. ఓకే, ఇలా మనం 2 పారామీటర్స్ క్రియేట్ చేసి వాటిని వేర్ స్టేట్మెంట్లో పాస్ చేసాం అన్నమాట. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేద్దాం. సో ఇంపోర్ట్, చూడండి మనకి ఎన్ని పారామీటర్స్ వచ్చినాయి, 2 పారామీటర్స్ వచ్చినాయి. ఓకే, సో మనం వీటిని వాల్యూస్ అప్లై చేసి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట, లేకపోతే నల్ వాల్యూస్ అని ఇవ్వచ్చు. సో మనకు తెలుసు స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీలో ఎలా అయితే డిపెండ్ చేస్తాం, సేమ్ ఇక్కడ కూడా మనం డిపెండ్ చేసుకోవచ్చు అనమాట, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ 1 అలానే, సో dpt_1.txt. ఓకే, txt. సో ఈ వాల్యూస్ అనేది సప్లై చేస్తాం, ఇది వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఐడి అనేది 1, అలానే department_1.txt అనేది ఫైల్. లెట్స్ సీ దట్. సో validate, looks good, debug. ఒక్కోసారి ఇష్యూ కూడా వస్తుంటుంది, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, దెన్ విల్ గెట్ టు నో దట్. సక్సెస్. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 1 రికార్డే వస్తుంది. ఎందుకంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ, సో టేబుల్ ఎగ్జిక్యూట్ చేద్దాం, ఐడి 1 తోటి ఫైల్ నేమ్ తోటి ఓన్లీ 1 రికార్డు మాత్రమే ఉందన్నమాట. అందువల్ల మనకి అవుట్పుట్లో ఓన్లీ 1 రికార్డు మాత్రమే వచ్చిందన్నమాట. ఓకే, సో ఏదైతే మనకి ఇక్కడ హార్డ్ కోడ్ చేసామో ఈ వాల్యూస్ని త్రూ పారామీటర్స్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే వేరియబుల్స్ ద్వారా తీసుకోవచ్చు, రకరకాలుగా కూడా మనం సో వాల్యూస్ అనేది పాస్ చేసుకోవచ్చు మన ఈ పారామీటర్స్కి. సో ఇలా మనకి డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయి గాయస్, ఇవన్నీ కూడా మనకి లుక్అప్ యాక్టివిటీ అనేది కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుందంటే, సో ఇది ఆబ్జెక్ట్ కదా వచ్చింది, బట్ ఇది అనేది సో అరే అనమాట. ఓకే, సో అరేలో మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కదా, సో ఇదే మనకి ఏంటంటే రకరకాలుగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఏదైతే లుక్అప్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ఫిల్టర్ యాక్టివిటీకి, ఆ ఫిల్టర్ యాక్టివిటీ వచ్చిన అవుట్పుట్ మళ్ళీ ఫర్ ఈచ్కి, దాని తర్వాత ఇఫ్ కండిషన్, సో దాని తర్వాత ఒక కండిషన్ చెక్. అంటే సో యా అది ఎందుకంటే అంటే ఎలా వర్క్ అవుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, వచ్చిన అవుట్పుట్ని వేరే యాక్టివిటీస్కి పాస్ చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, ఇలా మనం ఏంటంటే వీ నీడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ సో దట్ మనకి సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం టెస్ట్ చేయాలి. సో ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, దాని నుంచి మనం వేరే యాక్టివిటీకి ఎలా పాస్ చేయాలి, అప్పుడే మనం సో టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.